స్వర్ణక్రాంతి న్యూస్కి స్వాగతం. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ కష్టం వచ్చినా పిలిస్తే పలికే కమ్యూనిస్టులకు ఓటు వేసి గెలిపించాలని ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు కోరారు. 49-50 డివిజన్లో ప్రచార యాత్ర నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు సాగిస్తూ తమకు ఓటు వేయాలని, తద్వారా చట్టసభల్లో సామాన్య గొంతు వినిపించేలా ఈ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నీతివంతమైన రాజకీయాలను నమ్ముకున్న ఇండియా కూటమి ఒకవైపు రాజకీయాలను అమ్ముకోవడం, రాజకీయాలను వ్యాపారం చేయటం, వ్యాపారంతో అధికారం పొందాలనే సంపన్నులు మరోవైపు పోటీ పడుతున్నారని, ఈ తరుణంలో ప్రజలు విజ్ఞప్తితో ఆలోచించి స్థానికంగా పిలిస్తే పలికే కమ్యూనిస్టులకు కంకి కడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోటేశ్వరరావు అన్నారు. తొలుతూ దిగవంత మాజీ ఉప ప్రధాని బాబు జగన్మోహన్రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జి కోటేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు, మాజీ కార్పొరేటర్ గాదె ఆదిలక్ష్మి, నగర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు తాడిపైడియ, 49-50 డివిజన్ల కార్యదర్శులు బోరా రామకృష్ణ, పార్టీ నగర స్థానిక నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండ కింద భాగం నుంచి శివరాగ్ర భాగం వరకు ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ రోజున పట్టాలు ఇప్పించాం. అదే క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా పట్టాల రిజిస్ట్రేషన్కి పూనుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాల్లో నివసించే వారు ఎవరైతే ఉన్నారో ఆ నివసించేటటువంటి గృహాలన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్ చేయించడం అనేటటువంటిది మేము కార్పొరేటర్లుగా ఉండగా విజయవాడ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి స్థలాలన్నిటిని కూడా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అదే క్రమంలో రెవెన్యూ పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ఆ వైపుగా ప్రజలందరూ కూడా అవకాశం కల్పించమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా నగరంలో కమ్యూనిస్టుల కాలంలోనే కొండ ప్రాంతంలో కింద భాగం నుంచి శిఖరాగ్ర భాగం వరకు వీధి లైట్లు వేసినా, మంచినీటి సౌకర్యాలు, అలాగే మెట్ల సౌకర్యం, డ్రైనేజీ సౌకర్యాలు అన్నీ కూడా కమ్యూనిస్టుల కాలంలోనే కొండ ప్రాంతాల్లో జరిగినాయి. తర్వాత వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు విస్మరించినటువంటి ఫలితంగా ఇవాళ కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ లేక వర్షం వస్తే ఎక్కడ కొండ ప్రాంతంలో రిటైనింగ్ వాల్స్ పడిపోతాయో అనేటటువంటి భయం గుప్పెట్లో ప్రజలు బతికేటటువంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకొస్తాం. ఖచ్చితంగా కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, పటిష్టమైనటువంటి మెట్ల నిర్మాణానికి పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి 49-50 డివిజన్లో ఉండేటటువంటి ప్రజానీకానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, ఈ రోజున నీతివంతమైనటువంటి రాజకీయాల్ని నమ్ముకొని పనిచేసేటటువంటి ఇండియా కూటమి ఒక పక్కన రాజకీయాలను నమ్ముకోవటం ద్వారా, రాజకీయాల్ని వ్యాపారం చేయటం ద్వారా, వ్యాపారంతో లేకపోతే అధికారాన్ని అందలమెక్కాలనేటటువంటి సంపన్నులు ఒక పక్కన పోటీ చేస్తున్నటువంటి దాన్ని ప్రజలందరూ కూడా గమనించి స్థానికంగా పిలిస్తే పలికేటటువంటి కమ్యూనిస్టులకి గెలిపించమని చెప్పి కంకి కొడాల గుర్తుపైన నాకు ఓటేసి గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. మే 13వ తేదీ జరుగుతున్నటువంటి శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో దేశాన్ని దోచుకొని దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి మతోన్మాద బీజేపీని ఓడించాలి, అలాగే లౌకిక వామపక్ష అభ్యర్థుల్ని గెలిపించాలని సిపిఎం సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విజయవాడ పశ్చిమ నగరానికి సంబంధించి మరి విద్యావంతులు, యువజన నాయకులుగా, విద్యార్థి నాయకులుగా, సిపిఐ నగర కార్యదర్శిగా ప్రజా మన్ననలు పొందినటువంటి జి కోటేశ్వరరావు గారు మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారిని గెలిపించేదానికి విజయవాడ నగర పశ్చిమ నగరంలో ప్రజలందరూ కూడా మీకు నీతివంతమైనటువంటి ప్రజానాయకులు కావాలంటే కమ్యూనిస్టులను గెలిపించుకోండి, అవినీతి పరులని ఓడించండి. మరోవైపు ఈరోజు చెత్త పన్ను, కరెంటు బిల్లులు, ఆస్తి పన్నులు, నీటి పన్నులు ఇటువంటి భారాలని వ్యతిరేకించి అడ్డుకోవాలంటే కమ్యూనిస్టులు మనం గెలిపించుకోవాలి. అలాగే ఇల్లు లేని పేదలకు ఇల్లు సాధించాలంటే కమ్యూనిస్టులు గెలిపించాలి. విజయవాడ నగర పశ్చిమలో డిగ్రీ కాలేజీ సాధించాలన్నా, స్టేడియం నిర్మాణాలు జరగాలన్నా మరి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జి కోటేశ్వరరావు గారికి మనం ఓటేసి గెలిపించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, అవినీతి పరులతో పాటు మతోన్మాద రాజకీయాలు నడుపుతున్నటువంటి బ్యాంకులకి వేల కోట్లు ఎగ్గొట్టినటువంటి ఈ పశ్చిమ నగరానికి బీజేపీ అభ్యర్థిగా వచ్చినటువంటి వారిని చిత్తుగా ఓడించి నీతి నిజాయితీని మనం పశ్చిమ నగర ప్రజలు గెలిపించాలి.
మరోవైపు ప్రజల మీద భారాలు వేస్తూ బీజేపీకి బి టీమ్గా మారినటువంటి వైసీపీని కూడా ఓడించి లౌకిక రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ విజయవాడ నగర పశ్చిమ నగరంలోనూ అలాగే సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా సిపిఐ సిపిఎం నాయకులుగా ఈరోజు సిహెచ్ బాబురావు గారిని అక్కడ పోటీ చేస్తున్నారు. సిహెచ్ బాబురావు గారిని కూడా విజయవాడ నగర ప్రజలు ఎన్నుకొని విజయవాడ నగరం నుండి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా గెలిపించి విజయవాడ గొంతుని మన శాసనసభల్లోనూ విజయవాడ నగరంలో పేద ప్రజలకి, కార్మికులకి, కష్టజీవులకి, విజయవాడ నగరానికి అండగా ఉండే కమ్యూనిస్టులను గెలిస్తేనే ఈ విజయవాడ నగరం అభివృద్ధి అవుతుంది, ముందుకు వెళ్తుంది. భారాలు లేకుండా ప్రజలు మరి ఇబ్బందులు లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ప్రజానీకానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ మతోన్మాద బీజేపీ, అవినీతికరమైన వైసీపీ వీళ్ళిద్దరినీ ఓడించి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడాలని ఇండియా కూటమిని ముందుకు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కంకి కొడవలి గుర్తుపై ఓటేసి అఖండ విజయం సాధించవలసిందిగా ప్రజలందరినీ కోరుతూ ఇప్పుడు 49, 50 డివిజన్లో మన అభ్యర్థి పర్యటన ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మినిమం 2 గంటలన్నర 3 గంటల దాకా పడుతుంది కామ్రేడ్. మనం అందరం కూడా ఈ కార్యక్రమంలోని లాస్ట్ వరకు కూడా పాల్గొని మన అభ్యర్థి విజయానికి మా అందరం కూడా తోడ్పాటునివ్వాలని చెప్పి ఆశిస్తూ ఈ ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అభ్యర్థి కోటేశ్వర